శ్రీధర్‌కి హార్ట్ అటాక్ వచ్చిందని ఇంకా కార్తీక్ అయితే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా కృష్ణనైతే కలుస్తాడు. ఇంకా కృష్ణ కూడా నాకెవ్వరూ లేరు అన్నట్టుగా ఉండేటప్పటికి ఇంకా కృష్ణ కూడా ఏంది అంటే కార్తీక్ చెప్పినట్టుగానే నాటకం అయితే మొదలుపెడతాడు. మా మరదలు ఉంది. తన్ని పెళ్లి చేసుకో. నీకు తను ఆ ఆఫీస్‌లో అంత నీకు జాబ్ వచ్చేలా చేస్తాను అని చెప్పని ఇంకా కృష్ణను కూడా ఇంటికైతే తీసుకొని వెళ్తాడు. ఇంకా శ్రీధర్‌ని తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకా చెల్లెలికి అలాగే పిన్నికి ఇద్దరికీ అయితే తను జాగ్రత్తలు చెప్తాడు. మరోసారి స్ట్రోక్ వచ్చిందంటే మా నాన్న మాకు దక్కడు అన్నట్టుగా చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి కృష్ణని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంకా శివనారాయణతో అలాగే దశరథ్ అయితే ముందుగా ఈ విషయం చెప్తాడు. నేను జోష్నకు చూసిన పెళ్ళికొడుకు ఎవరో కాదు, ఈ అబ్బాయి పేరు కృష్ణ, తనకి వెనక ముందు ఎవ్వరూ లేరు, నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా జోష్న కోరుకున్నట్టుగానే మన ఇంట్లోని ఇల్లరికంగా వస్తాడు అని చెప్పనని ఇంకా శివనారాయణ అయితే తాతయ్య నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటేను, తన్ని సీఈఓగా చేశావు అంటే ఇంకా ఆస్తి అంతా తనకే ఉంటుంది అన్నట్టుగా ఇంకా తన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంక జోష్నకు కూడా ఏ అడ్డంకులు ఉండవు అన్నట్టుగా ఇంకా శివనారాయణ దశరథని ఇద్దరిని అయితే చెప్తాడు. ఇంకా ఇదిలా ఉంటే ఇంకా దశరథు అలాగే దీపని పట్టుకొని కార్తీక్ నువ్వు చాలా థ్యాంక్స్ రా అన్నట్టుగా దశరథ్ పట్టుకొని దీప నా కూతురు అన్న విషయాన్ని నేను అందరితో చెప్పుకోవాలి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా భార్యతో మా నాన్నతో అందరితో చెప్పుకోవాలని ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా శివనారాయణ అయితే దీపే తన అసలైన వారసురాలు అన్న విషయం అయితే ఇంకా శివనారాయణకి తెలిసిపోతుంది. ఇంకా అలా తెలిసిన తర్వాత నా కొడుకు ఇంత మదన పడుతున్నాడా, తన కూతురు విషయంలో ఇంత కలన కూతుర్ని ఎదురుగా పెట్టుకొని తను ఒక పని మనిషిగా చేసి ఎవరికో ఉన్న కూతుర్ని తన కూతురులాగా చూస్తున్నాడు అంటే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు అన్నట్టుగా ఇంకా శివనారాయణ కూడా అయితే దీప నా అసలైన వారసురాలు అని చెప్పి నిజం తెలిస్తేనే ఆ ఊహే నాకు చాలా సంతోషం వేస్తుంది. జోష్న నా మనవరాలు అన్నప్పుడు కూడా నాకు కలగని సంతోషం దీప నా మనవరాలు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని ఉంటారు. ఇంకా అందరూ ప్లాన్ ప్రకారమే జోష్నకు పెళ్లి చేసి పంపించాలి అని చెప్పనని ఇంకా తన్ని సీఈఓగా చేసి బాధ్యతలన్నీ అయితే కృష్ణకి అప్పగిస్తారు. ఇంకా జోష్న అయితే